స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'కూలీ'. లోకేష్ కనకరాజ్ రీసెంట్‌గా ఇస్తున్నటువంటి అప్డేట్స్ అయితే అదిరిపోతున్నాయని చెప్పాలి. తెలుగు నుంచి కింగ్ నాగార్జున కూడా ఈ మూవీలో ఒక అద్దిరిపోయే క్యారెక్టర్‌లో అయితే నటించబోతున్నాడు. ఈ యొక్క కాన్సెప్ట్ కూడా అద్భుతంగా ఉందనే చెప్పాలి. సౌబిన్ షహీర్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించబోతున్నాడని ఆల్రెడీ అఫీషియల్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. శృతి హాసన్ కూడా అదిరిపోయే క్యారెక్టర్ లో నటించబోతుంది. మూవీ యొక్క బడ్జెట్ కూడా దగ్గర దగ్గర 450 కోట్లు అన్నటువంటి ఒక అంచనా. రజనీకాంత్ మూవీస్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, అంటే బిగ్ బడ్జెట్ ఉన్నటువంటి మూవీగా చెప్పుకుంటున్నారు ప్రస్తుతం. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ గా పేరొందినటువంటి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ మూవీ తీయడం మామూలు విషయం కాదు. ఇద్దరు స్టార్లు కలిశారంటే అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దానికోసమని ఇప్పుడు ఈ మూవీని అయితే భారీ స్థాయిలో తీస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞకి ఎంట్రీ అయితే ఖరారైందని చెప్పాలి. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ చేతిలో ఈ మూవీ అయితే రాబోతుందని మనకు తెలిసిందే. మూవీ యొక్క స్క్రిప్ట్ పనులు అయితే దాదాపు పూర్తయ్యాయని తెలుస్తుంది. ఇక షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. చిన్న హీరోలను పెట్టి అద్భుతమైనటువంటి హిట్లు ఇచ్చేటువంటి డైరెక్ట్ గా పేరుగాంచినటువంటి ప్రశాంత్ వర్మ ఈ మూవీని కూడా తనదైన శైలిలో తీయబోతున్నాడని తెలుస్తుంది. ఇది కూడా ఒక సూపర్ హీరోకి సంబంధించినటువంటి స్టోరీ అనేది తెలుస్తుంది. మామూలుగా ఇంట్రడక్షన్ హీరోనే ఒక సూపర్ హీరోగా పరిచయం అయిపోతున్నాడు. ఇది మాత్రం ఒక అదిరిపోయే అప్డేట్ అయినా చెప్పాల్సి ఉంటుంది. అలాగే బాబు ఫ్యాన్స్ కి ఇది ఒక అదిరిపోయే న్యూస్ అని చెప్పనున్నట్టు అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ కొత్త హీరోని పరిచయం చేయడంలో ముందుంటాడు ప్రశాంత్ వర్మ. ఏమైనప్పటికీ ఈ మూవీ అంటే బ్లాక్ బస్టర్ అయిందంటే ఇక కెరీర్ కి డోకా లేదనే చెప్పాలి ప్రశాంత్.